రామా రామా అని ఎంత పిలిచినా రాలేదు ఆ దేవుడు. కాని పిలవకుండా ప్రత్యక్షమయ్యాడు అర్సాసాయి అనే ఈ దేవుడు. అతను ఎంత కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదురిస్తాడు. కాని కష్టాల్లో ఉన్నవారి మొహంలో చిరునవ్వు చూశాకే నిద్రిస్తాడు. పేదవాడు కోసం ఎంత దూరమైనా పరుగు తీస్తాడు. 10 నిమిషాలలో ఆ దేవుడు రాసిన రాతనే మార్చేస్తాడు. ప్రతి అమ్మకి తను ఒక కొడుకులా మారుతాడు. ప్రతి పిల్లవాడికి ఒక అన్నలా కనిపిస్తాడు. ప్రతి మనిషికి తను ఒక దేవుడిలా దర్శనమిస్తాడు. దండం పెట్టి అడిగినా సరే ఆలోచిస్తాడేమో ఆ గుడిలో ఉన్న దేవుడు. కాని అడగకుండానే ప్రతి మనిషి అవసరం తీరుస్తాడు గుండుల్లో కొలువున్న అర్సాసాయి అనే ఈ దేవుడు. అతడు వయసులో 25 సంవత్సరాల కుర్రాడు. కానీ అతడు కలియుగాన్ని చదివిన కృష్ణుడు. అప్పుడప్పుడు మెరుస్తాడు, అప్పుడప్పుడు మురిపిస్తాడు, అప్పుడప్పుడు కనిపిస్తాడు. కాని కష్టం ఉన్న చోటకు మాత్రం ప్రత్యక్షమవుతాడు. ఎలా వచ్చినా ఎటు నుంచి వచ్చినా ఒక పేదవాడి కడుపు నింపుతాడు. ఆ పేదవాడి కళ్ళల్లో ఆనందాన్ని చూసి మురిసిపోతాడు. ఫ్రెండ్స్, అర్సాసాయి మీద రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియో అర్సాసాయికి చేరే వరకు షేర్ చేయండి. మరిన్ని మంచి కవితల గురించి అయితే చిన్న ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.